ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి అనే ఒక విజన్తో న్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపించడం, దీన్ని గత 30 ఏళ్ళ నుంచి సక్సెస్ఫుల్గా మోర్ దెన్ 10,000 డాక్టర్స్గా ప్రయాణిస్తుండగా ఈ రోజు జరుగుతున్న ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అన్నిటికన్నా మాకు స్పెషల్ కారణం ఏంటంటే, ఉక్రెయిన్ యుద్ధం అవడం, ఫస్ట్ కోవిడ్ రావడం, దాని తర్వాత యుక్రెయిన్ యుద్ధం రావడం, దాని తర్వాత స్టూడెంట్స్ని ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ అండ్ యుక్రెయిన్ గవర్నమెంట్ సపోర్ట్తో మొబిలిటీ ప్రోగ్రామ్ చేసి ఉజ్బెకిస్తాన్కి వాళ్ళకి రీలొకేట్ చేయడం, వాళ్ళని సక్సెస్ఫుల్గా అక్కడ డిగ్రీలు తీసుకోవడం ఒక వంతు అయితే, ఈరోజు జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెరమనీకి ముఖ్యంగా 110 స్టూడెంట్స్లో 81 మెంబర్స్ ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్ని కూడా, ఇన్ని ఆటంకాలని వాళ్ళు ఎదుర్కొని ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్ని కూడా వాళ్ళు పాస్ అవ్వడం చాలా విశేషం. ఇందులో 90కి పైగా అమ్మాయిలు ఉండడం ఇంకా విశేషం. ఈ యొక్క కార్యక్రమాన్ని హిజ్ ఎక్సలెన్సీ సర్దార్ రుస్తమ్ బేవ్, అంబాసిడర్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హ్యాస్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఢిల్లీ, అండ్ శ్రీ విజయ్ బాబు గారు, అడ్వైజర్ for NEO and also Information Commissioner, and AIG Chairman Shri Dr. Nageshwar Reddy garu kuda vachi students ki ento motivate chesi వాళ్ళని ఇంకా ఉత్సాహపరిచి వాళ్ళకి ఈరోజు డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్లాట్ఫామ్ని వాళ్ళకి ముందు తెచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ. మిత్రులారా, ఈరోజు జఫ్రోజా మెడికల్ యూనివర్సిటీ యుక్రెయిన్ చాలా సుప్రసిద్ధమైనటువంటి వైద్య కళాశాల. అక్కడ దాదాపుగా మన భారతదేశం నుంచి, ప్రత్యేకించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది విద్యార్థులు అక్కడ వైద్య విద్య చదువుకోవడం కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో, అయితే ఎవరు దీనికి మధ్యలో సంధానకర్త అన్నట్లయితే న్యూ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఈ న్యూ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటిది దాదాపుగా 3 దశాబ్దాల పైగా అనేక మంది విద్యార్థులందరినీ విదేశీ వైద్య విద్యకు, ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అతి తక్కువ ఫీజులతో, అన్ని సౌకర్యాలతో విదేశీ వైద్య విద్యను చదివిస్తూ ఇప్పటి వరకు 10,000 మంది విద్యార్థుల్ని వైద్యులుగా తయారు చేసి భారతదేశంలో అనేక చోట్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ వైద్య వృత్తిని స్వీకరించారు. అయితే ఇదేమిటంటే, ఎప్పుడైతే వీళ్ళు అక్కడ యుక్రెయిన్ వెళ్ళిన తర్వాత యుద్ధం అనేటువంటిది మొదలైందో యుక్రెయిన్లో, వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయింది. వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి అనేటువంటి పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకోవటం, అదే సమయంలో వాళ్ళని జాగ్రత్తగా భారతదేశానికి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒక సమస్యగా, ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో న్యూ ఎడ్యుకేషన్ డాక్టర్ దివ్య సునీత రాజ్, డాక్టర్ రాజ్ వీళ్ళిద్దరూ కూడా తెల్లవారులు వాళ్ళని ఇక్కడి నుంచి సురక్షితంగా ఎలా తేవాలని, అదే సందర్భంలో ఉజ్బెకిస్తాన్ దేశంతో సంప్రదింపులు జరిపినప్పుడు ఉజ్బెకిస్తాన్ వాళ్ళు ముందుకు వచ్చారు. వచ్చి వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఖచ్చితంగా దీన్ని మేము కంటిన్యూ చేస్తాం, వాళ్ళ చదువుకి ఎలాంటి ఆటంకం రాదని చెప్పని వాళ్ళు ముందుకు రావటం, ఆ విధంగా ఇవాళ వాళ్ళందరూ కూడా అన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో 210 మంది విద్యార్థుల్లో ఇవాళ అనేక మంది, అందరూ కూడా 86 మంది వాళ్ళ ఆ పట్టాలు 110 మందిలో వాళ్ళందరూ ఉత్తీర్ణులు కావటం, ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉండటం. అలాంటి సందర్భంలో ఉజ్బెకిస్తాన్ రాయబారిగా ఉన్నటువంటి రుస్తుమ్ బేవ్ అనేటువంటి ఆయన, అంటే సర్దార్ రుస్తుమ్ బేవ్, ఆయన స్వయంగా ఇవాళ ఇక్కడికి వచ్చి వారి సువర్ణ హస్తాల మీదుగా కూడా ఇవాళ డిగ్రీలు ఇవ్వడం, దీనికి ఇవాళ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు పద్మభూషణ్ వారు కూడా ఇచ్చేశారు. ఇది ఇంత ఘనంగా వైభవంగా వాళ్ళు ఈ రోజున పట్టాలు అందుకోవడం అనేటువంటిది మన తెలుగు వాళ్ళకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న యువ డాక్టర్లందరికీ కూడా స్ఫూర్తిమంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా డాక్టర్ దివ్య సునీత రాజ్ని, డాక్టర్ రాజ్ని, అలాగే మనం పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి సర్దార్ రుస్తుమ్ బేవ్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. Of graduation of medical students, the first batch of medical students who studied in Uzbekistan under very special circumstances. They all started their academic career several years back in Ukraine. They were studying there, but then they had so many challenges in their lives, their short academic life. First, it was, of course, the COVID thing happened.
and it was very difficult. Nobody knew what to do. Afterwards, of course, this conflict between Russia and Ukraine started, and they all had to be evacuated from Ukraine. And it was a huge challenge, and I think a very stressful moment for students themselves. And I know that majority of the students are girls, so I can imagine how difficult it was for their families, for their close ones. So they all had to be evacuated with the help of Dr. Divya, with her organization, which she did a very noble job by evacuating so many students back to India. And then the idea came up to continue their studies somewhere else. And of course, Uzbekistan being a strategic partner, strategic friend of of India, we could never say no to any request coming from India. And when at the moment Prime Minister Modi ji requested our President Shavkat Mirziyoyev to support this initiative, of course we welcome that. And the first batch of students is only like 100 plus, but we have several thousands of Indian students studying now in Uzbekistan. And I think it's a very, the best, I would say, example how we can progress forward, because education is a very close bond between our nations. And all of these students tomorrow, they will bring a small piece of Uzbekistan in their hearts. And I think it's very important to capitalize on that, because not only they get a sense of the country, but they get very high-level education. And they're very competitive. When they came back here, they all passed their FMG exam with a very high score, which is another symbol and another proof of their strong knowledge, of their strong education. And of course, I'm sure that the people to follow them, the students who will be following them, they will do even more, even better. So again, we are very happy to be here representing our country in this very important ceremony, and I would like to congratulate everyone present here with this important day in their lives. Graduation is always an important ceremony. It's always a once in a lifetime opportunity. So we want to be part of that ceremony. We want to be by their sides in this important day in their careers. So thank you so much for your attention. నా పేరు తంబాబత్తుల లక్ష్మీ మానస. నేను నియో ఆర్గనైజేషన్ ద్వారా ఉక్రెయిన్ లో జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో MBBS కంప్లీట్ చేశాను. ఈ రోజు ఇక్కడ నా డిగ్రీ తీసుకుంటున్నాను. దానికి కారణం ఉక్రెయిన్ లో జరిగిన వార్ వల్ల. ఆ వార్ టైంలో కూడా నియో ఆర్గనైజేషన్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది, చాలా సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చారు. దానికి మేము చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. మా స్టడీస్ ఎక్కడ ఆగకుండా, మాకు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా చాలా బాగా మమ్మల్ని హ్యాండిల్ చేసి ఎగ్జామ్ కూడా క్లియర్ చేపించి కోచింగ్ క్లాసెస్ పెట్టించి ఈ రోజు ఇలా ఉన్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నియో. అవును, ఇంటర్న్షిప్ ఇంకొక 1.5 month లో మాకు ఇస్తారు. అండ్ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకొని మేము ఢిల్లీ కూడా వెళ్లాల్సింది. అక్కడ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇండియాలోనే ఇస్తారండి, ఇండియాలోనే ఇస్తారు.